వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కనుచూపు మేరలో గమ్యం చేరాలంటే కిలోమీటర్ల ప్రయాణం. ఇది దశాబ్దాల కాలంగా నాగావళి నదికి ఇరువైపులా ఉన్నటువంటి గ్రామాల ప్రజల వేతనలో వర్షం వచ్చిందంటే చాలు పడవ ప్రయాణమే తప్పని పరిస్థితి. విద్యార్థుల దగ్గర నుండి వృద్ధులు చిన్నారులు ఎవరికైనా రుగ్మత్ చేసినా కూడాను ఎమర్జెన్సీగా గమ్యం చేరాలంటే పడవ ప్రయాణం చేస్తేనే తప్ప ప్రాణాలు కాపాడే పరిస్థితి లేదు. ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలని చెప్పి బల్సల్ రేవు దగ్గర గత ప్రభుత్వం హయాంలో వంతెన నిర్మాణ ప్రక్రియ చేపట్టినా కూడాను ఆ ప్రదేశం అనువైంది కాదని చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్న కోన రవికుమార్ మాత్రం దూసి వద్ద ఆ వంతెన నిర్మాణానికి ప్రతిపాదించారు. కాకపోతే గత ప్రభుత్వ హయాంలో 60% పనులు పూర్తయినట్టు ఆ వంతెన నిర్మాణం నిధులు ఉన్నా కూడా నిర్మాణానికి మాత్రం ఆధిపత్య పోరు మాత్రం ఎంటాడడంతో ఈ రెండు నదీ పరివాహ ప్రాంత ప్రజలందరూ కూడాను పడవ ప్రయాణమే తప్పని పరిణామంగా ఉన్నది. ప్రాణాలు ఫలంగా పెట్టి వర్షాకాలం 6 నెలల పాటు ఈ నది దాటాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు ఫలంగా పెట్టి ఎన్నాళ్ళ నుండి ఈ పడవ ప్రయాణం చేస్తున్నావు? ఈ పరిసర ప్రాంతాలను ఎంతమంది రోజుకి వెళ్ళి వస్తుంటారు? రోజుకి సుమారు ఒక 150 మంది. పడవ 2 పడవలు 300. అంటే ఇప్పుడు కొంచెం నీళ్ళు నిలకడగా ఉంది. ఎక్కువైతే పరిస్థితి ఏంటి? ఎక్కువైతే వాళ్ళు అనుకూలతకుంటే వేస్తారు, లేదంటే అక్కడ స్తంభించడమే. ఒకవేళ ఎవరికైనా ఒంట్లో బాగాలేదు ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే పడవ అందుబాటులో లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మరి శ్రీకాకుళంకి వెళ్ళి చుట్టూ తిరిగి వెళ్ళవాలి, మరి ఇంకేం లేదు. అంటే ఈ కనుచూపు మేరలో గమ్యం చేరడానికి ఎంతసేపు పడుతుంది? అదే గమ్యం చుట్టూ తిరిగి వెళ్తే ఎంతసేపు పడుతుంది? చుట్టూ తిరిగి వెళ్తే ఇలాగైతే 1 గంటన్నరలో వెళ్ళిపోతే, అలాగైతే 2 గంటల్లోన వెళ్దాం అవుతుంది. అదే చూస్తే కనుక ఇక్కడ అంటే నదీ పరివాహ ప్రాంత గ్రామస్తులు విధుల నిర్వహణకి వెళ్ళినటువంటి ఒక ఏఎన్ఎం గారు ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ ప్రయాణం అనివార్యమా? అనివార్యం చేస్తున్నాం, పర్లేదండి. కానీ సకాలంలో ఇప్పుడు ఉద్యోగంకి వెళ్ళాలంటే ఆ సకాలంలో వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఈ పడవ ప్రయాణం ఇది కంపల్సరీగా వెళ్తుంటాం. ఈ ప్రయాణం వర్షాలు కనుక ఎక్కువైంది, వరదలు కానీ వస్తే ఆ పరిస్థితి వర్షం కాలంలో కూడా ఇబ్బంది అవుతుంది. ఈ కనుక ప్రస్తుతం మాత్రం ఉద్యోగస్తులు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడాను ఇదే దుస్థితిలో మాత్రం జీవనం సాగిస్తారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు ఈరోజు యోచించకపోవడంతో వీరి పాలిటీ శాపంగా మారింది. చూస్తే కనుక చాలామంది విద్యార్థులు ఉద్యోగస్తులు కూడాను ఈ పడవ ప్రయాణానికి వెళ్తుంటారు. అనిత్యం ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. అయినా కూడాను దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపడం ఏ సమస్య ఆటంగా నిలుస్తుంది? సమస్య అంటే ఇక్కడ వంతెన ఉంటే ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకి ప్రయాణం అనేది ఈజీగా ఉంటుంది. ఈ పడవ ప్రయాణం అంటే వర్షాకాలంలో ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. విద్యార్థులకి, పని చేసుకునే వారికి, ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. 9 ఏళ్ల క్రితం కిమ్మి రిషంగ్ దగ్గర 9 మంది జలసమాధి అయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికీ మర్చిలోని పరిస్థితి. ఇక్కడ కూడా అటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా? ఏమో మరి నాకైతే తెలియదు. మరి పెద్దోళ్ళకి ఏమైనా తెలుసుంటే తెలియవచ్చు. కానీ ఇటువంటి పరిణామాలు అంటే మనిషి అపార పరిజ్ఞానం చంద్రమండలం మీద అడుగు పెడుతున్నారు. అటువంటిది ఒక నది మీద వంతెన నిర్మాణానికి దశాబ్దాల కాలం కాస్తున్నా ప్రభుత్వాలు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? అంటే పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజల సమస్యలు పట్టవా వాళ్ళకి? పట్టమంటే మరి ప్రభుత్వాలు మరి అవి చొరవ తీసుకోవాలి. మరి సామాన్యమైన ప్రజలు ఇలాంటి వంతెన నిర్మాణం జరిగి ఉంటే ఈజీ ప్రయాణం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ లబ్ధి చేకూరుతుంది. చూస్తే కనుక ఈ నదీ పరివాహ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోవడంలో మాత్రం ఎవరైతే పాలకుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల అలసత్వం వెరసి ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో ఈ వంతెన నిర్మాణంలో జాప్యం మాత్రం అంటే చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి చిరకాల వాంఛైనటువంటి ఈ వంతెన నిర్మాణంలో జాప్యం ఈ రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీరందరికీ ఎటువంటి సమస్య? ప్రతి ఏడాది కూడా వర్షం వస్తే వరద రావడం పరిపాటి. వరద వచ్చిందంటే కనుక ఈ పడవ ప్రయాణమే తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు సాగిస్తుంటారు. విద్యార్థులు స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చినంత వరకు తల్లిదండ్రులు ఎదురుచూపు. ఎక్కడికైనా బయటకు వెళ్తే తమవారు వస్తారా రారన్నట్టు ఒక దిగులుపాటు. ఇవన్నీ పరిణామాలకి ఈ సమస్యకు పరిష్కారం దొరికే పరిస్థితి లేదా? తప్పకుండా దొరుకుతుందని నమ్మకం మాకుంది. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కోట ప్రభుత్వం కానీ, గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కానీ తప్పనిసరిగా స్పందించి ఆ బల్సల్ రేవు బ్రిడ్జి నిర్మాణానికి పనిచేస్తారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన అభివృద్ధి అంటే ఆయన ప్రాణం. అభివృద్ధిగా పనిచేసే మనిషి, యువకుడు, నిరంతరం కష్టపడే శక్తి ఉన్న మనిషి. ఆయన పట్ల అచంచల విశ్వాసం ఈ ప్రాంత ప్రజలకు ఉంది.
ఆయనే చేయగలడు, ఆయన తప్ప ఇంకెవరు చేయగలరనే విశ్వాసం. కానీ ఆయన వరకు వస్తే ఇక్కడ ఆధిపత్య పోరులో భాగంగా బల్సల్ రేవ్ వంతెన నిర్మాణంలో కోన రవికుమార్ సుముఖంగా లేరు. దూసి దగ్గర ప్రతిపాదించాను, అక్కడే నిర్మిస్తానని ఆయన బిడ్ తీసుకుని కూర్చున్నారు. కానీ సీతారాం ప్రపోజల్ చేసిన దాని బ్రిడ్జ్ పూర్తి చేయడంలో మాత్రం ఆయనకి ఎటువంటి సుముఖత కనిపించిన నేపథ్యంలో ఆ వంతెన పూర్తి అవుతుందని భావిస్తున్నారు. తప్పకుండా భావిస్తున్నాను. కాకపోతే 2 బ్రిడ్జీలు నిర్మిస్తానని ఒక బ్రిడ్జి ఆపి ఇంకో బ్రిడ్జి నిర్మించాలనే ఆలోచన అయితే ఆయనకి లేదని అనుకుంటున్నాను. ఆయన మనస్తత్వం అది కాదని కానీ ఏడాది కావస్తా ఉంది. అక్కడ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పనులు కనీసం ప్రారంభం కాకపోవడానికి కూటమి ప్రభుత్వం కొలుది. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం వైఫల్యం, గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్లే 14 కోట్లు బిల్లులు చెల్లిస్తే పనిచేస్తారనే మాట వినిపిస్తుంది. మాకు దాని పూర్తి సమాచారం మా దగ్గర లేకపోవచ్చు, కానీ అనుకున్నమాట 14 కోట్లు బిల్లులు చెల్లింపు కోసం గత ప్రభుత్వం చేస్తే ఈవేళ పని ప్రారంభం అయిపోయి ఉండేది. అప్పటి ప్రభుత్వం కూడా బిల్లు చెల్లించకపోవడం వైఫల్యమే. ఇప్పుడు ప్రభుత్వం కూడా 14 కోట్లు చెల్లించడానికి ప్రయత్నం చేస్తున్నాం, అయిన వెంటనే పని ప్రారంభిస్తాం అంటున్నారు. అది నమ్మటమే, మేము నమ్ముతున్నాం. నారాయణపురం వంతెన ఉంది సమీపంలో, ఇటు బల్సల్ నిర్మాణం అదే వంతెన నిర్మాణం కానీ పూర్తి అయ్యేలాగుంటే ఈ వేతనలు ఈ పరిసర ప్రాంతం గ్రామస్తులకు తీరిపోతాయి అన్నటువంటి ఒక సంకేతాలు కనిపిస్తున్నాయి. తప్పకుండా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజలు కేవలం కనెక్టివిటీ కాదు, అభివృద్ధి ధ్యేయం. సుమారు రాజాం టు శ్రీకాకుళం ఆమదవలస 50% దూరం తగ్గిపోయి, అలాగే పొందూరు నుంచి ఆమదవలస పోవాలన్నా, పొందూరు నుంచి పాలకొండ పోవాలన్నా తక్కువ సమయంలో పోయే అవకాశం ఉంటుంది. కనెక్టివిటీ పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, భూములు విలువ పెరుగుతాయి. ఆవేళ ఏ ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఈ ప్రాంతానికి లేదు. నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలకి ఎవరికైనా ఆపద వచ్చిందంటే కొండల మీద ఉన్న డోలీలు మోసుకున్న వాళ్ళు వేగంగా చేరుతారు, కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి చేరడానికి అవకాశం లేదు. ఎందుకంటే సాయనగడ్డ అటువైపు నుంచి ముంచేస్తుంది, నాగావళి ఇటువైపు నుంచి ముంచేస్తుంది. ఇది ఒక దీవి. ఇక్కడ కష్టం వస్తే ఆ సమయంలో ఎక్కడికి పోవడానికి ఏం మార్గం లేదు. విమానాలైనా ఇక్కడ హాడా వచ్చి తీసుకెళ్ళాలి, ఎక్కడైనా విమానాలైనా వచ్చి హెలికాప్టర్ని తీసుకెళ్తాం. మా ప్రాంతానికి ఏమొస్తుంది, సుమారు 20-30 గ్రామాల పరిస్థితి సుమారు తమరాం వాస్తేపట్నం నుంచి అప్ టు గార్నాడిపేట, పనసపేట, వాల్తేరు వరకు ఎలాంటి వరద వస్తే, కష్టం వస్తే ఎలాంటి సదుపాయం కూడా లేదు. చనిపోవాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు. సో పిల్లల విషయంలో కూడా ఈరోజు చదువులకు వెళ్ళాలంటే భయపడే పరిణామాలు నిజమేనా? చాలా కష్టం. అమ్మ క్యారేజ్ పెట్టి పంపించిందా తిరిగి వచ్చినంత వరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఆ పిల్లాడు ఎప్పుడు వస్తాడా అని వస్తే కౌగులించుకునే పరిస్థితి చిరకాలం నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. అది ఎప్పుడు నెరవేరుతుందని ఆశిస్తున్నా. తప్పకుండా నెరవేరాలని ఆశిస్తాను. ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా, హృదయపూర్వకంగా వినవించుకుంటున్నా, కోరుకుంటున్నా. తప్పకుండా ప్రభుత్వాలు తప్పకుండా పనిచేస్తున్నా ఆశిస్తున్నా. అంతకంటే మేము చేస్తున్నాయి. రైట్. చూస్తే ప్రస్తుతం మాత్రం నాగావళి నదిలో ఈ పడవ ప్రయాణాలు మాత్రం దశాబ్దాల కాలంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియకి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బల్సల్ రేవు దగ్గర నిర్మించినటువంటి వంతెన పనులు మాత్రం శరవేగంగా పూర్తి చేయాలి. ఆ వంతెన నిర్మాణంలో ఆధిపత్య పోరుకు మాత్రం ప్రదర్శించకుండా ఈరోజు మాత్రం వంతెన నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేయాలని రాజాం, ఆమదాలవలస, అదేవిధంగా శ్రీకాకుళం, ఈ పట్టణాలన్నీ కూడాను శరవేగంగా అభివృద్ధి చెందడానికి కూడా ఈ వంతెన నిర్మాణం జరగడం కూడా ఎంతగానో దోహదపడుతుంది. చుట్టుపక్కల కూడాను రైతులు ఉన్నారు, వ్యవసాయ పనుల నిమిత్తం కావచ్చు ఉన్నారు. నిమ్మ తొర్లాడు దగ్గర ఉన్నటువంటి ఏదైతే స్కూల్కి వెళ్ళిన పిల్లలు మాత్రం తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి లేనటువంటి పరిణామాలుగా తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూడడం, వారి ఇంటికి చేరుకుంటే పిల్లలు వచ్చారన్నటువంటి ఆనందం. అంటే ఇంటి నుండి ఎవరైనా కనుక పడవ ప్రయాణానికి బయలుదేరినట్టయితే మళ్ళీ ఇంటికి వచ్చినంత వరకు వారి కోసం ఎదురుచూపులు చూసినటువంటి ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం ఒక్క బల్సల్ రేవ్ నిర్మాణ వంతెన త్వరితగతిన పూర్తి చేస్తే తప్ప తమ వేతనలు తీరవని చెప్పి ప్రయాణికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిసర గ్రామాల ప్రజలకు మాత్రం ఈరోజు అందన ద్రాక్షగా మిగిలినటువంటి ఈ వంతెన నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలి. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం చేస్తున్న కోన రవికుమార్ హయాంలో ఆ వంతెన నిర్మాణం పూర్తి అవుతుంది. తమకున్నటువంటి ఈ దశాబ్దకాల సమస్య మాత్రం పరిష్కారాన్ని నోచుకుంటుందని ఆశగా ఎదురుస్తున్న వీరికి మరి కూటమి ప్రభుత్వం ఆ వంతెన నిర్మాణానికి
అవసరమైన నిధులు కేటాయిస్తుందా, గత ప్రభుత్వం చేసినటువంటి ఆ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ఆ వంతెన పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఆయన తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారా? ఈ పరిసర ప్రాంతాల గ్రామస్తుల ప్రజలు ఈ పడవ ప్రయాణం నుండి తప్పించుకునేందుకు వారికి ఆ వంతెన ఒకటే ప్రధానం కావడం, ఆ వంతెన నిర్మాణం విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వారి అభ్యర్థిని మన్నించాలని ఆశిద్దాం. నాగావళి నది నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.